దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి సీసీఎల్ కార్యాలయం వరకు వీఆర్ఏలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను పర్మినెంట్ చేయాలని, పనిభారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. మనోడు 2 లైన్లలో నిలబడాలి అందరూ. మీరందరూ కూడా లైన్ నిడిపోవద్దు. ఎవరు 2 లైన్లు ఉన్నా 2 లైన్లోనే నడండి. ఎవరో ఇరుకోకుండా అన్నా 4 ఏరియాలు ఎవరెవరైనా సరే బయట నుంచి కాదు, మీ అందరి కోసం లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైన్లోకి వచ్చి మీ యొక్క నినాదాలు తెలియజేయండి. 2 లైన్లు ఇరుకోకుండా ఏ సమానంగా వెళ్ళాలి. ఎవరో కూడా కలిసిపోవద్దు. అమ్మా చెప్పినారు వీఆర్ఏల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరే, వీఆర్ఏల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరే, వీఆర్ఏల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరే. వీఆర్ఏలకు ఇచ్చిన హామీ వెంటనే, వీఆర్ఏలకు ఇచ్చిన హామీ వెంటనే, వీఆర్ఏలకు ఇచ్చిన హామీ వెంటనే. కొద్దిగా మైక్ వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత. వీఆర్ఏలకు ఇచ్చిన హామీ వెంటనే, వీఆర్ఏలకు ఇచ్చిన హామీ వెంటనే. కాంగ్రెస్ 2 లైన్లో నిలబడాలి అందరూ. మీరందరూ కూడా లైన్ నిడిపోవద్దు. ఎవరు 2 లైన్లు ఉన్నా 2 లైన్లోనే నడండి. ఎవరు ఇరుకోకుండా ఏ సమానంగా వెళ్ళాలి. ఎవరో కూడా కలిసిపోవద్దు. అమ్మా చెప్పినారు ఉన్నారు. కొద్దిగా మైక్ మీడియా మిత్రులు తీసుకుంటారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం. వీఆర్ఏలకి పే స్కేల్ జీతాలు ఇవ్వాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, రాష్ట్రంలో వేలాది పోస్టులు వీఆర్ఓ, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవరు ఖాళీ పోస్టులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేయట్లా. వాటిల్లో కూడా గ్రామ సేవకులతోటి, వీఆర్ఏలతోటి దొడ్డిదారి సేవలు చేయించుకుంటారు. పర్మనెంట్ చేయకుండా అర్హులైనటువంటి వాళ్ళు పర్మనెంట్ కాకపోవడం వల్ల ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నారు. డిఏని జీతంలో కలపమని అడుగుతున్నాం. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించమని అడుగుతున్నాం. ఈ డిమాండ్ల కోసం గత 7 ఏళ్లుగా తిరుగుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 23 నెలల్లో ప్రదక్షిణలు చేస్తున్నాం తప్ప ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. పదే సీసీఎల్ ఆఫీస్కి మంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఎవరు కూడా చెవికెక్కించుకోవట్లా. అందువల్ల ఈరోజు వీఆర్ఏలు సామూహికంగా సీసీఎల్ఏ గారికి చెప్పుకొని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 3,32,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు ప్రభుత్వం. 11,000 రూపాయలతో బతకమన్నారు. పెరిగిన ధరలతో, కరెంట్ ఛార్జీలతోటి కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికైనా మా బాధలు ఆలకించండి, మా కష్టాలు తీర్చండి, మా జీతాలు పెంచండి, మాకు కూడా 26,000 రూపాయలు జీతం ఇవ్వండి మహానుభావాన్ని అడుగుతున్నాం. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందికి పైగా వీఆర్ఏలు గత 8 ఏళ్లుగా జీతాలు వెనక ఇస్తున్నటువంటి 11,000 రూపాయలతో కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ధరలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలతోటి ఈరోజు కుటుంబాలు అర్ధాకలతో బతుకుతూ ఉన్నాయి. మా జీతాలు పెంచండి, మాకు కూడా కనీస వేతనాలు ఇవ్వండి. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పే స్కేల్ జీతాలు ఇస్తున్నారు. 3 ఏళ్ల నుంచి అక్కడ అమలవుతున్నాయి. ఇక్కడ కూడా పే స్కేల్ జీతాలు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. అడ్డగోలుగా నైట్ డ్యూటీలు చేయిస్తున్నారు. ఈ నైట్ డ్యూటీలు కానీ, రీసర్వేలు కానీ రకరకాల పేర్లతోటి అదనపు పని భారం మోపుతున్నారు. ఈ అదనపు
పరిభారం మోపుతున్నటువంటి దాని ఫలితంగా వీఆర్ఏలు ఒక్కొక్కరి మీద నెలకు 3,000 నుంచి 4,000 రూపాయలు సొంతంగా ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రయాణ ఖర్చులు కానీ, టీ ఖర్చులు కానీ, భోజన ఖర్చులు కానీ, ఇతర ఖర్చులు. కాబట్టి వచ్చే జీతంలో 3,000, 4,000 పోతే మిగతా డబ్బులతో ఏ రకంగా బతకాలి ప్రభుత్వం చెప్పాలి. అందుకే మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు CCLA గారి సామూహిక రాయబారం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తే సరి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధి సమ్మెకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని CCLA కార్యాలయంతో సామూహిక రాయబారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తుంది. వీఆర్ఏలు ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. పక్క రాష్ట్రాల్లో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కనీసం పే స్కేల్ కూడా అమలు చేయకుండా ఎన్నోసార్లు మంత్రులకి, అధికారులకి ఎన్నోసార్లు మా సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నా కానీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. అలాగే రాష్ట్రంలో వేలాది మంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. చదువుకున్న వీఆర్ఏలు ప్రమోషన్లు కూడా భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే నామినీలు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి తల్లిదండ్రుల స్థానంలో పనిచేస్తున్న వారిని నామినీలుగా గుర్తించట్లేదు. కావున నైట్ డ్యూటీలు కూడా రద్దు చేయాలి. అక్రమంగా వీఆర్ఏల చేత నైట్ డ్యూటీలు కూడా చేపిస్తున్నారు. ప్రమోషన్ శాతాన్ని కూడా 30% నుంచి 70%కి పెంచాలి అని కోరుకుంటున్నాం. మా యొక్క సమస్యలు కనుక పరిష్కరించకపోతే ప్రభుత్వం రాబోయే రోజుల్లో నిరావధిక సమ్మెకు కూడా మా వీఆర్ఏల సంఘం తరపు నుంచి మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం.